ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఈ రీతిగా దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి దేవుని మాటలు మనము ధ్యానము చేసే భాగ్యాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ మరికొన్ని నూతన విషయాల కొరకై ఎదురు చూస్తున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవుని సన్నిధానములో ప్రతిదినము ధ్యానము చేసే మాటలు ఎన్నో వందలు వేలు ప్రసంగాలు అవుతూ ఉన్నా కేవలం సముద్రములో నుంచి ఒక చేరడు నీళ్లు తీసుకున్నట్లే ఎన్నో ప్రసంగాలు చెప్పానని నేను అతిశయపడాల్సిన పని లేదు. ఎన్నో వింటున్నామని మీరు అతిశయపడాల్సిన పని లేదు. మనము ఎన్ని విన్నా ఎన్ని చెప్పినా ఆచరించకపోతే, చెప్పిన నేనైనా విన్న మీరైనా ఆచరించకపోతే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుడు కట్టుకున్న ఇల్లు వాన వరద లాంటి సమస్యలు వచ్చినప్పుడు తొనకడు బెనకడు, గాలి విసిరి ఆ ఇంటి మీద గాలి అపవాది యొక్క ఊబిలోనికి నెట్టివేయడానికి ప్రయత్నం చేసిన వాడు పడిపోక నిలిచి ఉంటాడు. ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు కూడా ఇసుకలో ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని పోలి ఉంటాడు. చిన్న సమస్య వచ్చినా, చిన్న గద్దింపు వచ్చినా, చిన్న హెచ్చరిక వచ్చినా అబ్బో అని మిడిసిపోయి భయపడిపోయేసి ఇది మనకు కాదులే, ఈ భక్తి జీవితం మనం చేయలేములే అని వాడేమైపోతాడట, కూలబడిపోతాడు అని రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వినువారు మాత్రమై ఉండి మనలను మనము మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండి దీవించబడదాం. ఈ సమయంలో ప్రభు మీతో చెప్పమన్న మాట ఏమిటి అనగా, దేవుడు ఎవరిని కనుగొనుట, ఎవరిని కనుగొంటాడో, ఏ లక్షణాలు ఉన్న వ్యక్తిని ఆయన కనుగొని వారిని వెదకి రక్షించుకుంటాడో కొన్ని విషయాలు దేవుని సన్నిధానంలో మనం చూద్దాం. మూల వాక్యాన్ని చూద్దామా? లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 43వ వచనములో ఈరోజు నేను చదివించే ప్రతి మాటలో దేవుడు ఎవరెవరిని కనుగొంటాడో కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను. 12:43 వచనము, ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఏ దాసుడు ధన్యుడు? ఏ దాసుని కనుగొంటాడు అని అంటే పై వచనంలోనికి వెళ్తే బుద్ధిగల గృహ నిర్వాహకుడు, అది కూడా నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు. దేవుడు కనుగొనాలి అని అంటే నమ్మకమైన బుద్ధి కలిగిన వాణ్ణి అని చెప్పాడు. ఎలా ఉంటారు వారు? దేవుడు కనుగొనేటటువంటి రీతిగా ఎలా ఉండాలి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి త్వరితంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయాన్ని అక్కడే మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూద్దాం.
12వ అధ్యాయము 37వ వచనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. చాలు ప్రియులారా, దేవుడు ఎవరిని కనుగొంటాడు అని మనం చూస్తున్నప్పుడు ఆత్మీయ మెలకువ కలిగిన వారిని కనుగొంటాడు ఆయన. ఎవరినట? ఆత్మీయ మెలకువ కలిగిన వారిని. అందుకే మీరు బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారికి ఒక మంచి అలవాటు ఉంది. ప్రతి ఉదయకాలము నుంచి రాత్రి వరకు విరివిగా దేవుని తండ్రి మాటలను ప్రకటించి రాత్రి అయ్యేసరికి ఏకాంతముగా ఆయన ఏం చేసేవాడు? ప్రార్థనలో గడిపేవాడు. ఆయన నిద్రపోయినట్లు ఉలిక్కి పడినట్లు మనకు కనిపించదు. ఎక్కడో ఒక చోట ఓడ అడుగు భాగమున నిద్రించుచుండగా అని మనం చూస్తే ఆయన నిద్రించుచుండగానే శిష్యులు గాబరా పడిపోయేసి లేపేశారు. ప్రభువా, మునిగిపోతున్నాం, లేలే అని. ఆయన జీవితం అంతా కూడా మనిషిగా ఉన్నప్పటికీ దైవ సంభూతుడు కాబట్టి నిత్యము మెలకువ కలిగి సర్వమానవాళి రక్షణ కొరకు తండ్రితో మాట్లాడుతూ ఉన్న అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వెనువెంట ఉన్న శిష్యులను వెంట తీసుకెళ్ళాడు. చివరి విషయాన్ని చెప్తున్నాను నేను. ఆయన ప్రార్థనలో ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఆ శిలువ శ్రమలకు ముందుగా ఆయన భారభరితమైన ప్రార్థన చేసి తిరిగి వచ్చేసరికి శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. వారిని లేపి ఒక చక్కటి మాట అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఏంటి ఆత్మీయ మెలకువ అని అంటే శోధనలో పడుకోకుండా. చాలామంది కష్టం వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు, కానీ ఆత్మీయ మెలకువ కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? సుఖముగా ఉన్నప్పుడే ప్రార్థన చేస్తూ కష్టము రాకముందుగానే కష్టాలను ఎదుర్కొనే స్థైర్యాన్ని ఇమ్మని ప్రాధేయపడుతుంటారు. ఇంకా మీకు చెప్తాను, ఉదాహరణకి చెప్తున్నాను అన్నమాట. చాలామంది నైజం ఏంటంటే పాప పెళ్ళిడుకు వచ్చి సంబంధం చూసి పెళ్ళి ఖాయమైన తర్వాత అప్పుడు ప్రయత్నాలు చేస్తుంటారు, వస్తువులు కొనడం, ఇల్లులు కట్టడం, అబ్బో అన్నీ. అందుకే అప్పుల్లో మునిగి తేరుకోలేకుండా ఉంటారు. కానీ మెలకువ కలిగిన వారు ఏం చేస్తారు అని అంటే పుట్టినప్పటి నుంచే ఎదుగుతూ ఉన్నప్పటి నుంచే జాగ్రత్త కలిగి ఉంటారు. ఆడపిల్ల అన్న తర్వాత ఏ రోజైనా వివాహం చేయాలి, ఎన్నో అవసరతలు అక్కరలు ఉంటాయి. వారికి కావలసిన వస్తువును సమకూర్చుకోవడం, వారికి కావలసిన వివాహానికి విద్యకు అవసరమైన వాటిని సమకూర్చడం. అయ్యో, ఒక వివాహం అయితే ఆడపిల్లలు ఇంటికి వస్తే వారికి ఒక వసతిని ఏర్పాటు చేయడం, ఇలాంటివి మెలకువ కలిగిన వారు చేసే పని. నేను ఆ మధ్యకాలం ఒక అమ్మాయిని అడిగాను, నేను అమ్మ ఇక్కడే ఉండొచ్చు కదా, డ్యూటీ చేయొచ్చు కదా, నాకు తెలిసిన హాస్పిటల్లో డాక్టర్లతో నేను మాట్లాడతాను, హ్యాపీగా మీరు డ్యూటీ చేసి ఇక్కడే ఎక్కడో ఒక 15-20 వేలు ఇచ్చిన పర్లా, మనం ఉన్న ఊర్లో 8-10 వేలు ఇచ్చిన పర్లా, తల్లిదండ్రుల దగ్గర ఉండి హ్యాపీగా ఉండొచ్చు, ఇక్కడే చేయొచ్చు కదా అని చెప్పాను. నాతో అనింది, అలాగే నేను బయోడాటా ఇస్తాను, అది ఇది అని చెప్పింది. ఎంతకు చెప్పలా, ఏంటి విషయం కనుక్కో అని నేను నా భార్యను అడిగాను. తర్వాత పిల్లలకు కూడా చెప్పాను, ఎందుకు ఇక్కడ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటో చెప్పమంటారా అండి? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈడ నేనుంటే బాత్రూంలో స్నానం చేస్తుంటే పక్క నుంచి తొంగి చూస్తున్నారు మనుషులు, రాత్రిలో పూట దాక్కొని స్నానం చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే నేను బయట హాస్టల్లో ఉంటే నాకు అన్ని వసతులు బాగున్నాయి, నాకు కొంచెం కష్టమైన ఆహారము రుచించకపోయినా వసతి లేదు కాబట్టి నేను అక్కడ ఉన్నానండి. ఇంకేం చేయాలండి?
ఈ బాధ్యత ఎవరిది అంటారు? చెప్పండి, ఈ బాధ్యత ఎవరిది అంటారు? పాస్టర్దా? పక్కింటోళ్ళదా? ఎవరిది? ఎన్ని కారణాలన్నా చెప్పు, నథింగ్ అండి. అవన్నీ వేస్ట్ కారణాలు నన్ను అడిగితే. అందుకే నేను బాగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, నన్ను అలాంటి క్రమంలో దైవ సేవకులు నడిపించారు. ఒక వయసు వచ్చేసరికి పిల్లలకు ప్రతి విషయమై, అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆత్మీయ మెలకువ కలిగి రానున్న దినాల కొరకై ఏం చేయాలి? బాధ్యత కలిగి నడుచుకోవాలి. అందుకే అన్నాడు, ఎవరిని దేవుడు కనుగొంటాడో తెలుసా? ఆత్మీయ మెలకువ కలిగిన వారిని. మెలకువ ఉండాలి, పిల్లలను గురించిన భద్రత ఉండాలి, వారిని గురించిన బాధ్యత ఉండాలి. మేమన్నీ చేద్దాం అనుకున్నాం. ఒకటి చెప్తాను పురుగులారా, ఉన్న ఫలంగా మనకు జబ్బు వచ్చింది అనుకుందాం, మన దగ్గర ఏం డబ్బులు లేవులేని మంచం మీద పడుకుంటామా? మనం ఏం చేస్తాం? మనం మంచం మీద పడుకోం, అప్పు అయినా చేస్తాం, ప్రయాస అయినా పడతాం, ఆ జబ్బు నుంచి కోలుకుంటే చాలని ప్రయత్నం చేస్తాం, బతికితే చాలు సంపాదించుకోవచ్చు అనుకుంటాం. అలాగే అవసరతలు కూడా తీర్చాల్సి వచ్చినప్పుడు, పనులు కూడా చేయాల్సి వచ్చినప్పుడు బాధ్యత కలిగిన తల్లిదండ్రులు పిల్లలను గురించి చాలా జాగ్రత్త వహించాలి. రెండవది, దేవుని ఎవరికి అనుకుంటాడో చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. రెండవది ప్రియులారా, దేవుడు మొదటిది ఆత్మీయ మెలకువగా ఉండేవారిని కనుగొంటాడు. రెండవది, దేవుడు ఎవరిని కనుగొంటాడు అంటే దేవుని చిత్తానుసారముగా నడుచుకునే వారిని కనుగొంటాడు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుచుకునే వారిని కనుగొనడు ఆయన. తన ఇష్టానుసారముగా. దావీదుని గురించి రాయబడిన మాట ప్రియులారా, అంతకుముందు ఉన్నటువంటి రాజు అయినటువంటి సౌలు ఎవరి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాడు? తన ఇష్టానుసారంగా. అమాలేకులు వెళ్ళి చంపిరాపు అనంటే, అమాలేకులు భూమి మీద ఉండకుండా తుడిచివేయనంటే ఈయన ఏం చేస్తాడు? బలిసిన వాటిని అన్ని తెచ్చుకున్నాడు, క్రొవ్విన వాటిని అన్ని తెచ్చుకున్నాడు. దేవుని మనస్సు విరిగిపోయింది. అందుకే అంటున్నాడు సమూయేలుతో, తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన యొక్కని దేవుడు కనుగొన్నాడు. మనము ఆయన ఇష్టానుసారంగా బ్రతికామనుకోండి, కనుగొన్న దేవుడు మన మీద ఎప్పటికీ ఆయన కనుదృష్టిని నిలిపి ఉంచుతాడు ప్రియులారా. అందుకే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు తన ఇష్టానుసారముగా బ్రతికే వారిని కనుగొనే దేవుడు. అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడు, యుద్ధానికి వచ్చాడు, ఆయుధాలు మోస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నా సరే దావీదు మనస్సు ఎప్పుడు ఎవరి మీద ఆనుకొని ఉంది? దేవుని మీద. అందుకే దేవుడు తన ఇష్టానుసారమైన మనస్సుని కనుగొన్నాడు. అంత ఇష్టానుసారమైన మనస్సు కలిగిన వాడు కూడా తప్పు చేస్తే శిక్షించుకోకుండా దేవుడు విడిచిపెట్టలేదా? విడిచిపెట్టాడు. తప్పు ఎవరు చేసినా పనిష్మెంట్ ఉంటుంది పురుగులారా, పనిష్మెంట్ ఉంటుంది. చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని దేవుడు కనుక్కున్నాడు, వెతికాడు. సౌలు వద్దనుకున్నాడు, వెతికాడు. సౌలు కడుపున పుట్టిన యోనాతాన్ ఏమైనా తరుమైతాడా రాజుగా అని చూశాడు, నో యూజ్, తీసేశాడు. అందుకే దావీదును కనుగొన్నాడు. ఒక పశువుల కాపరి ప్రయోజనకరమైనటువంటి రాజరికపు అధికారంలోనికి తీసుకొని వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు ఏది చేసినా ఏం చేసేవాడు? దేవుణ్ణి అడిగేవాడు. దేవా వెళ్ళమంటావా, ఉండమంటావా, తరుముదునా వద్దా? ఇది ఆయన జీవితం అంతా. దేవుణ్ణి అడక్కోకుండా ఏ పని కూడా ఆయన చేయాలి. అడగకుండా చేసిన ఒకే ఒక తప్పిదం బత్సెబా విషయం. అప్పుడు కూడా ఒకవేళ దేవుని అడిగింటే, ప్రభువా నాకు ఎందుకో ఆమె చాలా అందంగా కనిపిస్తుంది అని అంటే, అదే కదా దేవుడు అంటాడు, నువ్వు అడిగితే ఇంకా అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి నేను నీకు ఇచ్చేవాడిని. కానీ నువ్వు చేసింది తప్పు.
శిక్షపడాల్సిందే. సో ఆయన మెలకువగా ఉండి వారిని కనుగొంటాడు. తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారిని కనుగొంటాడు. మూడవది ఎవరిని కనుగొంటాడో చూద్దామా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా. 17వ వచనాన్ని చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మూడవది ప్రియులారా, ఎవరిని దేవుడు కనుగొంటాడు అంటే పశ్చాత్తాప హృదయముతో కన్నీరు విడిచి ప్రార్థించే స్త్రీలను కనుగొంటాడు ఆయన. ఓకే, మీకు ఇప్పుడు ఒక ప్రశ్న. పశ్చాత్తాపముతో ప్రభు పాదాల చెంత ప్రార్థించిన ఒక స్త్రీని చెప్పండి. పాపాత్మురాలైన స్త్రీ. లూకాసు వార్త 7వ అధ్యాయం తర్వాత చదువుదాం, ఇప్పుడు వద్దు. యేసు ప్రభుల వారి పాదాల దగ్గరికి వచ్చి తన పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీరు కారుస్తూ ఉంటే ఆ ఇంటి వాళ్ళందరూ అన్నారు, ఈమె ఎలాంటిదో యేసు ప్రభుకు తెలియదా? ఈమె బహుఘోరమైన పాపాత్మురాలు కదా, ఈమె వచ్చి ఆయన పాదాలు ముద్దాడుతూ ఉంటే ఆయన పట్టనట్టున్నాడే అని అనుకున్నారు. కానీ ఆయన అంటాడు, ఈ స్త్రీ అధికముగా ప్రేమించను కనుక ఆమె విస్తారమైన పాపాలన్నీ ఏమయ్యాయి? క్షమించబడ్డాయి. ఈరోజు దేవాలయంకి వచ్చి ఏడ్చే స్త్రీలు చాలా మంది ఉన్నారు, ఏడ్చి ప్రార్థించే స్త్రీలు చాలా మంది ఉన్నారు. కానీ ఏడ్చి ప్రార్థించి పాపాన్ని విడిచి మళ్ళా చేయని స్త్రీలు మాత్రం కొందరే ఉన్నారు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏడ్చింది, కన్నీరు కార్చింది, పాదాలు తుడిచింది, ప్రభు శరణు వేడగలిగింది. మరలా ఆమె పాపము చేసినట్లుగా ఏ విధమైనటువంటి వాక్యములు ఆధారాలు మనకు కనపడవు. రోదనము స్త్రీలు అన్నాడు అక్కడ, మీరు చూసారో లేదో? అవునా? రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఆయన పాదాల చెంత, తండ్రి నా పాపం, నా శాపం ఇది ఈరోజుతో విడిచిపెట్టేస్తున్నాను. అందుకే మీకు ఒక మంచి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుల వారు మధ్యాహ్నపు వేళ ఆ యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. శిష్యులంతా ఊర్లోకి భోజనానికి వెళ్తే ఆయనకు తెలుసు ఆ సమయంలో అక్కడ ఎందుకు కూర్చున్నాడంటే అక్కడికి ఒక ఆమె నీళ్ళ కోసం మధ్యాహ్నం పూట మాత్రమే వస్తుంది. ఆమెను మీరు చూస్తే ఆమె జీవితం అంతా ప్రభువు చెప్పాడు, బట్టబయలు చేశాడు. నీకు ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు, నీ జీవితం మంచిది కాదని బట్టబయలు చేశాడు. ఆమె జీవితంలో మనం చూస్తే ఆమె తన కుండను విడిచి అంటే తన పాపాన్ని అంతటితో ఏం చేసింది? విడిచిపెట్టింది. అందుకే ఊర్లోకలి చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన దేవుణ్ణి మీరు చూద్దురండి. దేవుడు వారిని కనుగొంటాడండి. ఈరోజు చాలామంది మందిరంలోకి వచ్చి ఏమేమో ప్రార్థన చేస్తారు, కానీ పశ్చాత్తాపం ఉండదు, పరివర్తన ఉండదు, పరివర్తనకు తగిన జీవితం ఉండదు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు మెలకువగా ఉండి వారిని వాడు ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారిని కనుగొనే దేవుడు. రోదనము చేయి స్త్రీలను కనుగొను దేవుడు. మరొకరిని చెప్పమంటారా? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 10వ వచనాన్ని వాస్తవానికి 9-10 రెండు చదువుదాం. 9-10 చదువుదాం. యెహోవా వంతు ఆయన జనమే. 32వ అధ్యాయం చదువుతున్నాం, 9-10 వచనాలు చదువుతున్నాం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను చూడండి వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలేవని. 4వది ప్రియులరా,
నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్న వారిని నా ప్రభువు కనుగొనేవాడు. ఎలాగట? నిస్సహాయంగా ఒంటరి స్థితి. అందుకే ఇక్కడ మీరు చూసారో, ఎడారిలో వాని కనుగొని. ఒంటరితనం చాలా భారమైనది, భయంకరమైనది ప్రియులారా, చాలా భయంకరమైనది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఆ స్థితిలో నువ్వు చేసే రోదన, నువ్వు చేసే బాధ, నీ కన్నీరు పరామర్శించడానికి ఆయన కనుగొనేవాడుగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న వారిని నా ప్రభువు కనుగొనేవాడు. ఎవరు నా బాధ పట్టించుకోవడం లేదన్నా నిజమేనండి. ఈ లోకం చాలా 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 దౌర్భాగ్య దుర్భరమైనది. ఏదన్నా జరిగినప్పుడు కుటుంబ సభ్యులు అంటారు, మేమున్నాం, మా ప్రాణానికి అడ్డం వేసైనా ఉంటాం, అది ఇది అంటారు. అంత ఒట్టిది ప్రియులారా, అంత ఒట్టిది. వారి ఒంటరితనములో వారికి తోడుగా ఉండి వారు బాధపడే ప్రతి దానిని కనుగొనే ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఒంటరిగా ఎప్పుడున్నా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన విధానాన్ని ప్రక్కన పెట్టి ఆరాధ్య దైవమైన ప్రభువును మన మనస్సులోనికి తెచ్చుకోగలిగితే మనము ఎప్పుడు ఒంటరి కానే కాము. ఆయన తోడుగా ఉంటాడు మనకు, మన పిల్లలకు, కుటుంబానికి. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వారిలో ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతారట? 1000 మంది, 10,000 మంది కాగలుగరు. ఎలా కాగలరు? ఆయన తోడుగా ఉంటే. బైబిల్ గ్రంథాన్ని మీరు చూడండి, ఒంటరి అని చాలామంది చాలా వ్యక్తులను భయపెట్టారు బైబిల్ గ్రంథంలో. కానీ మీరు గమనిస్తే వారి పక్షముగా దేవుడు ఉండి, వారి స్వాస్థ్యముగా ఉండి, వారి జీవితాలను దీవెనకరంగా మలిచాడు ప్రియులారా, దీవెనకరంగా మలిచాడు. అందుకే నా దేవుడు ఆత్మీయ మెలకువ కలిగిన వారిని కనుగొనే దేవుడు, తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారిని కనుగొనే దేవుడు, రోదనము చే స్త్రీలను కనుగొనే దేవుడు, ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని కనుగొనే దేవుడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. మలాకీ గ్రంథానికి వద్దాం. 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 18వ వచనాన్ని చూద్దాం. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. చాలు. దేవుడట తనను ఎవరు సేవించేవారో, ఎవరు సేవించని వారో ఆయన కనుగొనే దేవుడు. సేవించుట అంటే ఆరాధించుట అని అర్థం. ఆయనకు తెలుసు ఎవరు ఆయనను ఆరాధించువారో, ఎవరు ఆరాధించని వారో. మందిరానికి వచ్చిన కూర్చొని పోయేవారు కొందరు, ఆయనను మనసారా స్తుతించి ఆరాధించేవారు కొందరు. చాలామంది మందిరానికి వస్తారండి, అటెండెన్స్ మాత్రమే వేయించుకుంటారు, ఏ చలనము ఉండదు. నేను అప్పుడప్పుడు కొంతమందిని గమనిస్తూ ఉంటాను, ఏమాత్రము ప్రభుతో సహవాసాన్ని కలిగి ఉంటారు. వచ్చాం పోయాం, నేర్చుకున్నది ఏమీ ఉండదు, సరి చేసుకున్నది ఏమీ ఉండదు, బ్రతుకును మార్చుకునేది ఏమీ ఉండదు. దేవుడు అన్నాడు, ఆయన తెలుసంట, ఆయన కనుగొంటాడట. ఆయనను ఆరాధించు వారెవరో అంటే సేవించు వారెవరో, సేవించని వారెవరో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. ఇంతకు ఇక్కడున్న నువ్వు ఎలాగొచ్చి కూర్చున్నావు? కూర్చొని ఏం చేసావు? కనీసం పాటైనా పాడావా? అందుకే చూడండి, చాలామంది జీవితాలలో 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి పడుతుంటాయి. ఎందుకు? ఆరాధనకు వస్తారు, పాటలు పాడేటప్పుడు రారు, పాట పాడేటప్పుడు రారు. కొంతమంది బైబిల్ చదివేటప్పుడు వస్తారు, కొంతమంది ప్రసంగం అప్పుడు వస్తారు, కొంతమంది లాస్ట్లో వచ్చి కూర్చొని పోతారు. మిమ్మల్ని అడుగుతాను, పూర్వపు దినాల్లో సినిమాలకు వెళ్ళేవారు. ఎప్పుడైనా సినిమా హాల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్రెడీ 5 రీళ్ళు అయిపోయాయమ్మా అంటే అయిపోయిందిలే, ఈ టికెట్ చూస్తా
అని ఎవరైనా పోయింటారా? ఎవరు పోరు. మరి ఆరాధనకు దేవుణ్ణి స్వరమెత్తి స్తుతించడమే పాట పాడడం ఆరాధనలో ఒక భాగం. నువ్వు పాటల్లో లేవు, దేవుని స్తుతించే విషయంలో లేవు అని అంటే ఖచ్చితంగా నీలో ఏమున్నట్లు? లోపమే, అన్ఫిట్. బడికి వెళ్తారు పిల్లలు, ఫస్ట్ పీరియడ్ అయిపోయినాక వెళ్తారా? ఫస్ట్ పీరియడ్ నుంచే బడిలో ఉంటారా? మొదటి పీరియడ్ నుంచే ఉంటారు చాలామంది. అందుకే చూడండి, వాళ్ళ ప్రయత్నాలన్నింటిలో ఒక అడుగు ముందుకు పడింటే 4 అడుగులు వెనక్కి వస్తూ ఉంటారు. ఎందుకు? దేవుని విషయాలలో నీ యొక్క ఆరాధన సమయం, నీ యొక్క విలువైన జీవితం, నీ కొరకై ఆయన చేసిన త్యాగం. ఏ వయసులో పొందాడు ఆయన కష్టం? 33.5 సంవత్సరం యవ్వన ప్రాయంలో నీ కొరకు మరణాన్ని పొందాడు ఆయన. మరి ఆయన కొరకు నువ్వు కరెక్ట్ టైంలో లేవు అని అంటే ఏమర్థం? నీకు దేవుని పని కన్నా నీ పని మీదనే ఎక్కువ మమకారం. అందుకే నీ పనులు ఒక అడుగు ముందుకు పోతుంటాయి, 4 అడుగులు వెనక్కి పోతూ ఉంటాయి. కానీ ఆయన పని నువ్వు ముందు చేసావనుకో, నీ పనుల భారము ఆయన మీద మోపితే ఆయన నీ పనుల భారమును నీ ఉద్దేశమును ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. అది అందుకే ఆయన అన్నాడు, దేవుని సేవించు వారెవరో సేవించని వారెవరో ఆయన కనుగొనే దేవుడు. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. మనము మన జీవితాలు ఒక్కసారి ప్రభు ఎదుట మెలకువగా ఉన్నామా? దేవుని చిత్తానుసారంగా ఉన్నామా? రోదన చేసేవారుగా ఉన్నామా? ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉన్నామా? దేవుని సేవించే స్థితిలో ఉన్నామా? దేవుడు కనుగొనేవాడు కాబట్టి జాగ్రత్త పరచబడదాం. మేలుకరమైన మార్గంలో నేడైనా పరివర్తన చెంది ప్రభువుకు సాక్షిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుని మీరు కనుగొనినట్లుగా మమ్ములను, మా వ్యక్తిత్వాలను, మా జీవితాలను కనుగొనే దేవుడవైనందుకు స్తోత్రములు తండ్రి. మా జీవితము, ఆంతర్యము సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి. మీకు మరుగైనదంటూ ఏది కూడా లేదు. అందుకే ఈ సమయములో పశ్చాత్తాప హృదయముతో ఆత్మీయ మెలకువ కలిగి మీ చిత్తానుసారమైన మనస్సుతో హృదయపూర్వకముగా మిమ్మల్ని సేవించే నిజమైనటువంటి ఆరాధికులుగా ఈ వాక్యమైన బిడ్డలు నేను నిలిచుండడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.